సర్వం నాకే సాధ్యమేరా అంటే బాగుండు. అలా అనలే, నువ్వు నమ్ముతున్నావా నీకు కూడా సర్వం సాధ్యమని చెప్పాడు. సో ఇక స్నేహితులు చూద్దామా. వాళ్ళు కష్టపడి ఎంతో ప్రయాసతో తన యొక్క స్నేహితుడిని, పక్షవాయంతో ఉన్న వాడిని యేసు ప్రభు ఎదురు తీసుకొచ్చారు. సో యేసు ప్రభు వారు ఆ యొక్క సన్నివేశం చూస్తారు కదా. యేసు ప్రభుతో పాటు అక్కడ చుట్టూన్న ప్రజలు కూడా చూస్తున్నారు కదా. చూద్దాం చుట్టూ ఎవరున్నారు, చూద్దాం అక్క. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. చాలు, ఇక్కడ చూద్దామా. ఇక్కడ యేసు ప్రభు ఏం చూశారంట? విశ్వాసం చూశారు. ఆయన కనబడుతుంది విశ్వాసం. అదే అక్షరం చూసారండి, విశ్వాసం అని అక్షరం చూసారా, లేకపోతే ఏం చూసారు అక్కడ? ఇక్కడ ఏం చూస్తున్నారంటే వారి యొక్క స్నేహితులు పడుతున్న ప్రయాస చూశాడు. హల్లెలూయా. అంటే వీరి స్నేహితుల కన్నా నిశ్చిత ఏం తెలుసా, మేము యేసు ప్రభు ఎదుటకు నా యొక్క స్నేహితుని తీసుకొస్తే యేసు ప్రభు వారు తిని స్వస్థపరుస్తాడు అనే నిశ్చిత వాళ్ళకు ఉంది. సో యేసు ప్రభు ఎప్పుడైతే ఈ యొక్క సన్నివేశం చూస్తున్నారో ఆయన ఏం చేస్తున్నాడంటే విశ్వాసము కార్యసాధకం చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే నువ్వు విశ్వాసంతో అడుగు వేస్తున్న ప్రతిసారి నిన్ను ఎవరు గమనిస్తున్నారో తెలుసా? నా యేసు ప్రభు గమనిస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే విశ్వాసమును కర్తయు కొనసాగించు క్రీస్తు వైపు చూచుచు మన యొక్క పందెంలో మనము పరిగెత్తాలంట, ముందుకు వెళ్ళాలి. ఎలా? ఓపికతో. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ వీళ్ళు తెచ్చింది ఎందుకు? స్వస్థపరచడానికి కదా. మరి ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నాకు కావాల్సింది ఏంటిది? అసలు నాకు స్నేహితులు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? స్వస్థపరచడానికి. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడినవి. సిలువ ముందే, సిలువ తర్వాత మనం క్షమింపబడ్డామా? సిలువ ముందు మనం క్షమింపబడ్డామా? ఒక వచనం చూపించాను మీకు మైండ్ బ్లో అయిపోతుంది. బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్ క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్. అర్థమైందా? భూమి ఆకాశముల యొక్క పునాదులు వేయక మునిపే క్రీస్తు నీ కోసం నా కోసం సిలువేయబడ్డాడు. ఎక్కడ? ఆయన యొక్క మనస్సులో. ఆయన మనసులో ఆయన విశ్వసించాడు కనుక 2000 సంవత్సరాల తర్వాత ఆయన కుమారుని పంపించి ఆ యొక్క కార్యము మనం చూడగలుగుతున్నాం. బిఫోర్ యూ హ్యావ్ ద ప్రాబ్లం, గాడ్ హెస్ ఎ సొల్యూషన్. హల్లెలూయా. నీ ప్రతి ఒక్క సమస్యకు దేవుడు ముందుగానే పరిష్కారమైన పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. సో నీ యొక్క జీవితాల్లో నీకు తెలియకుండా, దేవుడు తెలియకుండా జరగడానికి అవకాశం లేదు. సో వాట్స్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ న్యూస్ ఇట్ అబౌట్ ఇట్. చూడే, దేవుడు నేను ఒక మార్గం కూడా ఆయన సహాయం లేకుండా పంపించడండి. ఒకవేళ నువ్వు ఎడారిలో వెళ్తున్నావా, ఆల్రెడీ ఎడారి మునిపే దేవుడు నీ కోసం నీళ్ళు సిద్ధపాటు చేశాడు. అందుకే హాగర్ గారు, ఎస్ దట్స్ గుడ్, హాగరు మొత్తుకుంటుంది. దేవుడు ఏం చెప్పాడు? అటు చూడమ్మా అన్నాడు. అంటే తన యొక్క సమస్యను బట్టి అక్కడ ఉన్న పరిష్కారం చూడలేకపోయింది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఉన్నదో పరిష్కారం చేసింది. అంటే పరిష్కారం ఎక్కడ ఉంది తెలుసా? వాక్యంలో ఉంది. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని చూసి నేను స్వస్థపరుస్తున్నాను అనలే, నీ యొక్క పాపంలో క్షమింపబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. చూద్దాం దేవుడు దేంతో డీల్ చేస్తున్నాడు. నేను చెప్తాను లాస్ట్లో, కంటిన్యూ చేయండి అక్క. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండేది. చూద్దాం అక్కడ ఎవరున్నారండి? శాస్త్రులు. యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు కూడా అక్కడ శాస్త్రులు ఉన్నారంట. ఇంకా వారు శాస్త్రులు అనగా ఎవరు తెలుసా? వాక్యం బాగా తెలిసిన వాళ్ళు. ఇంకా బాగా చెప్పాలంటే వాళ్ళు రిలీజియస్ పీపుల్. మంచి వాళ్ళ చెడ్డ దాని తర్వాత ఆలోచిస్తారు, కానీ దే ఆర్ బైబిల్ స్కాలర్స్. యేసు ప్రభు ఎప్పుడైతే నీ యొక్క పాపములు క్షమింపబడ్డాయి అనగానే వాళ్ళు చాలా కాలిందండి, ఆశ్చర్యపోయింది. ఏంటి వచ్చిన చూస్తా ఉంటే ఈయనండి మనుషుడై ఉండి పాపాలు క్షమింపబడ్డాయి అంటున్నాడు ఏంటి, దేవదూషణ చేస్తున్నాడు ఏంటి? నెక్స్ట్ సన్నివేశం మనం చూస్తాము, అప్పుడు చూద్దాం. వారు ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు? ఏంద్రబాబు ఇట్లా చెప్తున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవదూషణ చేయుచున్నాడు కదా. మీకు దేవదూషణ అంటే తెలుసా?
అలాగా నేను దేవుడిని అని చెప్పుకోవడము అది దేవదూషణ. అంటే యేసుప్రభు నేను దేవుడు అని చెప్పలే, దేవుడే అని ఏం చెప్పాడు తెలుసా? ఈ యొక్క పాపములు క్షమింపబడ్డాయి అంటే దేవుడు తప్ప ఎవరు కూడా మన యొక్క పాపములు క్షమించడానికి వాళ్ళ సామర్థ్యం లేదు. హల్లెలూయా. క్షమిస్తున్నాడంటే దేవుడు మాత్రం క్షమింపగలడు. ఓకే, జస్ట్ ఒక పాయింట్, ఇది దీనిలో కాదు కానీ మనిషి కుమారుడు లేకపోతే సన్ ఆఫ్ గాడ్ అంటే తెలుసా అర్థం మీకు? దేవుని కుమారుడు అంటే వావ్, తెల్ల అర్థం చెప్తున్నారు నాకు. నేను చెప్పనా? సరే, తర్వాత ఇంటికి చదువుకోండి యోహాను సువార్త 10వ అధ్యాయంలో. అక్కడ ఏమని తెలుసా? నేను దేవుని కుమారుడు అంటే దేవుడి నుంచి పుట్టినవాడని కాదు అర్థం. ఓకేనా? ఆదాము దేవుని కుమారుడే. మరి ఎప్పుడైనా దేవదూషణ చేసి చెప్పారా? నేను చెప్తాను. సన్ ఆఫ్ గాడ్ అంటే, లుక్ ఎట్ మీ, సన్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. హల్లెలూయా. అందుకే వాళ్ళందరూ రాయలతో కొట్టడానికి ఆలోచించారు. అబ్రహాము దేవుని కుమారుడే, ఆదాము దేవుని కుమారుడే, అలా ఎవరు రాళ్ళతో కొట్టలేదు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే నేను దేవుని కుమారుని అని చెప్తున్నాడో ఆయన ఏమని చెప్తున్నా తెలుసా? ఐఎమ్ ద గాడ్ ఇన్ ఫ్లెష్. అందుకే నేను ఏ మంచి పని చేశానని, ఏ చెడు కాదు రాళ్ళతో కొడుతుంటే ఇవన్నీ చేసినందుకు కాదు, నువ్వు మనుష్యుడే ఉండే దేవుడు అని చెప్పుకున్నావు కదా, దానికోసం నేను కొడుతున్నావు అన్నారు. జీసస్ వాస్ డిక్లేరింగ్ ఐఎమ్ ద గాడ్. అందుకే అన్నాడు బిఫోర్ ద అబ్రహాం వాస్ ఐ యామ్. అబ్రహాం కంటే ముందున్నవాడిని అన్నాడు. వాళ్ళందరూ నేను తిప్పి కొడతా 30 సంవత్సరాలు లేవు కానీ అబ్రహాంతో ముందున్నావా అంటున్నారు ఆయన. అంటే చెప్తున్నా కదా, మీ క్రిస్మస్ రోజు మీరు అర్థం చేసుకునే విషయం ఏం తెలుసా? యేసు ప్రభువు దేవుడై ఉన్నాడు. దేవుడి యొక్క సంపూర్ణత అంతయు యేసు ప్రభులో ఉంది. మానవుడే కానీ దైవత్వం కలిగిన మానవుడు. మరి యేసు ప్రభు నీలో ఉంటే నువ్వేంటిదో ఆలోచించాను. నాకు తెలిసి అర్థం కాలేదనేసి తర్వాత చెప్తాను నేను మీకు తర్వాత. సరే, అయితే అర్థం కాలేదని చెప్తుంది, మీకు అర్థమై ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే నేను చెప్పిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సత్యని మీరు లేపుతారు. కొంచెం రానున్న రోజు మీకు అర్థమైపోతుందన్నమాట వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. యూ విల్ బి అమేజ్డ్ వెన్ యూ నో హూ యూ ఆర్. యూ విల్ బి అమేజ్డ్ లిటరలీ. నేను చెప్తున్నా కదా, మీలో మానవులు జీవించే జీవం లేదు. యూ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవునిగా జీవం నీలో ఉంటే యూ టు ఎజెక్ట్ ద సిక్నెస్. హల్లెలూయా. అనారోగ్యం చోటు ఇవ్వకండి. అనారోగ్యం నీలో ఉందా చెప్దాం, ఏసున్నామ అనారోగ్యం పోను గాక. ఎందుకు? నీలో దేవుని లైఫ్ ఉంది, దేవుని మనసు కలిగి ఉన్నావు, దేవుని అభిషేకం నీలో ఉంది, దేవుని ఆత్మ నీలో ఉంది. వెన్ యూ హ్యావ్ ద గాడ్ ఇన్ యూ, వై యూ గివ్ ప్లేస్ టు సిక్నెసెస్? యు ఆర్ నాట్ ఆర్డినరీ, యు ఆర్ ద సన్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్. ఒక మాట చెప్పేస్తాను, ఐ విల్ కంటిన్యూ. మీరు దైవములని చెప్పలేదా? తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. ఇంకో మాట చెప్తానులే, వై ఐ డోంట్ నో వై గాడ్ ఇస్ లివింగ్. దేవుడు అంట మోషేని ఫరోకి దేవుడుగాను అహరోని అనే ప్రవక్తగా పెట్టాడంట. దేవుని దృష్టిలో మనం ఎవరో, మనం దృష్టిలో మనం ఎవరో తెలుసుకోవాలి. లార్డ్ ఇప్పుడు కాదు ప్రభా, ఐ నీడ్ మోర్ టైం. సరే, అయితే 7వ వచనం. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు అక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకుని. ఎస్, ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాము. అంటే యేసు ప్రభువారు ఆయన శిలువ త్యాగం చేయక మునిపే ఏమన్నాడు తెలుసా? ప్రభా, ఇది నా అకౌంట్లో వేసే. హల్లెలూయా. తన యొక్క పాపలు క్షమింపబడ్డాయని ఎలా చెప్తున్నాడంటే, మనం షాప్కి వెళ్తాం కదా, షాప్కి వెళ్ళి ఏం చేస్తాము? డబ్బులు తర్వాత కడతాను, ఇప్పుడు నాకు సామాన్లు ఇచ్చేయండి అంటే ఇస్తారు కదా, తెలుస్తూనే ఉంటాయి. ఇవ్వరా? మీకు అంత మంచి రిలేషన్షిప్ లేదేమో. ఇస్తారమ్మా. నేను రీసెంట్గా షుగర్ తెచ్చుకున్నాను అనుకుంటా, కేజీ షుగర్. డబ్బులు లేవు, ఫోన్పే చేస్తానంటే పర్లేదు, డబ్బులు చేంజ్ లేవు, తర్వాత ఇవన్నీ పంపించేసినాను అక్కడ. అంటే తనకి నాకు రిలేషన్షిప్ ఉంది కనుక వాళ్ళు ఏమన్నారు, తర్వాత డబ్బులు ఇచ్చినా పర్లేదు అన్నారు. అదేవిధంగా యేసు ప్రభువారు ఆ యొక్క పక్షవాన్ని చూసి, ప్రభువా ఈ యొక్క పాపములు క్షమింపబడ్డాయి అన్నాడంటే, శిలువ త్యాగం అవ్వకుండా ఎందుకలా చెప్తున్నాడంటే, సెకండ్ రీజన్, ప్రభువా ఆ మొత్తం ఏదైతే వాడు చెల్లించాలో నా అకౌంట్లో వేసి నేను పే చేస్తాను, ప్రస్తుతానికి మనకు పాపలు క్షమించబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ అండి. ఆయన నీ యొక్క సమయానికి ఆయన లిమిట్ కాదండి. నీ కోసం సమయం అవతలకైనా సమయం ఈతలకైనా వచ్చి చేయగల కార్యం చేస్తాడండి. హల్లెలూయా. నెక్స్ట్ 8వ వచనం.
వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట ఆహా. యేసు వెంటనే ఆహా, తన ఆత్మలో తెలుసుకుని దట్స్ అమేజింగ్. వీళ్ళు చెప్పారు, ఇంకా కొంచెం దానికి వెళ్తే వీళ్ళు ఇంకా మనసులో అనుకున్నారు అది. మార్గర్ ఎంత గొప్పవాడంటే వాళ్ళ మనసులో మాట్లాడుకోవడానికి రాశారు ఇక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు వారు పసిగట్టారు అనుకుందాం, ఫైన్. కానీ మార్గాడు ఆ సన్నివేశం నాకు లేరండి. ఈయన మార్గారు ఎవరంటే పౌలు గారు ఒక శిష్యుడు, కానీ దాని తర్వాత పేతురు ఒక శిష్యుడుగా మారాడు ఆయన. హల్లెలూయా. అక్కడ నాకు తెలిసి పేతురు అనే బహుశా చెప్పు ఉండాలి. సరే, పేతురు వాళ్ళ మనసులో ఉన్న విషయాలు ఆయన ఎలా పసిగట్టాడు? నేను చెప్పనా, దేర్ వాజ్ వన్ హోలీ గోస్ట్ మూవింగ్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అందుకే కొన్ని నేను చెప్పినప్పుడు కొంతమందికి ఏమో లైట్ వెలుగుతూ ఉంది, కొంతమందికి ఇలా స్లోగా వెళుతుంది. బట్ ఐ టెల్ యూ, ఐ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ బి ఫుల్ ఆఫ్ గాడ్, ఫుల్ ఆఫ్ వర్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నెక్స్ట్ అక్క కంటిన్యూ అక్క. సో యేసు ప్రభు వారంట ఆయనక ఆత్మలో తెలుసుకొని పసిగొట్టిన. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. యేసు ప్రభు వారు కూడా తన చుట్టుపక్కల ప్రజలు ఏమైతే మాట్లాడుతున్నారో, చుట్టుపక్కల ప్రజలు ఏమైతే ఆలోచిస్తున్నారో పసిగట్టే సామర్థ్యం ఆయనలో ఉందంటే మనలో కూడా ఉందండి. హల్లెలూయా. కొన్నిసార్లు మన పిల్లలు బాగున్నారా లేరా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా దుఃఖంగా ఉన్నారని వాళ్ళు చెప్పకపోయినా కొన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి కదా. నువ్వు అల్లి దగ్గర లేకపోయినా ఎక్కడ లోపల డిస్టర్బెన్స్గా ఉంటుంది. నా పిల్లడికి నువ్వు జాబ్లో ఉండి కూడా నువ్వు వర్క్ చేస్తూ కూడా యూ ఫీల్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ స్పిరిట్ కదా. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఆ డిస్టర్బెన్స్ పోయి అంతా ప్రేయర్ చేయండి. ద బెస్ట్ థింగ్ వాట్ వీ కుడ్ డూ అంటే ఇస్ ప్రే ఇన్ ద స్పిరిట్. వెన్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్ కదా, భాషల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మదేవుని యొక్క ప్రార్థన తీసుకుని ఈ యొక్క సన్నివేశంలో ఎటువంటి ప్రార్థన కావాలో దాన్ని సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తాడండి. హల్లెలూయా. సో ప్రే విత్ అండర్స్టాండింగ్ అండ్ ప్రే విత్ యువర్ స్పిరిట్. న్యూ ఇయర్ మెసేజ్ సూపర్ ఉంటుంది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు సార్ నేను ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను, నా యొక్క నాలెడ్జ్తో ప్రార్థన చేస్తాను అన్నాడు ఆయన. అంటే ఆత్మతో చేసే ప్రార్థన ఒకటి ఉందంట, జ్ఞానంతో చేసే ప్రార్థన ఒకటి ఉందంట. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, అది జ్ఞానం చేస్తాం. తండ్రి యేసు ప్రభు నామమున ఇక్కడ తెచ్చిన అందరికీ వందనాలు దేవా. I pray in the spirit. Rebo shaka damase elemondo ra alama soko e rebo sha alamande re in laba soko rimama o rabase elemondo in Jesus mighty name. I come against each and every obstacle which Satan is trying to bring into their minds. I remove it in Jesus mighty name. నేనేం చేస్తున్నాను? నాకు అండర్స్టాండింగ్తో ప్రార్థన చేస్తున్నాను, నాకు స్పిరిట్తో ప్రార్థన చేస్తున్నాను. I tell you, there will be something when you receive the spirit of God. నేను చెప్తున్నా కదా, when I have received the spirit from on high, my life has been completely transformed. When I have received the spirit of God కదా, నాలో ఆందోళన ఎగిరిపోయిందండి, నాలో భయం ఎగిరిపోయింది. నో సిచ్యువేషన్ ఎలా వచ్చినా సరే, ఎలా వచ్చిందంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఎదురవుతున్నప్పుడు కానీ there was a peace of God which surpasses all understanding in my mind. నేను చెప్తున్నా కదా, దేవుడు ఎలా అయితే యేసు ప్రభువును బహుమానంగా ఈ యొక్క లోకానికి ఇచ్చాడో, అదేవిధంగా దేవుడు తన యొక్క ఆత్మను సంఘానికి ఒక బహుమానంగా ఇచ్చాడు. మరి నువ్వు యేసు అంగీకరించినప్పుడు ఏమో దేవుడు షరతులు అడిగాడా? మరి పరిశుద్ధాత్మ దేవుడు షరతులు అడుగుతాడు అనుకున్నారా? ఈజ్ ఎ గిఫ్ట్ అండి, రివార్డ్ కాదు. నువ్వు ఏదో పని చేసేవాడు ఇచ్చేవాడు కాదైనా. ఐ టెల్ యూ విల్ గో ఫర్దర్ నౌ. 8వ వచనము, ఆయన పసిగట్టాడు. మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? హల్లెలూయా. కమ్ సాత్విక్, I'll use you today. Let us thank the Lord for him. కూర్చో. ఇప్పుడు అడదాం, ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు సార్? నీ యొక్క పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పడం సులభమా, లేకపోతే నీ పరుపు ఎత్తుకొని నడవడము అని చెప్పడం సులభమా? టైకేస్ ఏదైనా తేవా, సంథింగ్ దిండి కానీ బెడ్షీట్ కానీ కార్పెట్ కానీ సంథింగ్. పరుపా మోయగలుగుతారా? బరువులు ఎంత ఏదైనా సాల్వ్ దట్స్ గుడ్. వాళ్ళు పరుపు అనుకుందాం కాసేపు దాన్ని. నుంచో, స్నేహితుడు కదా, నుంచో. పరుపు మనడం వేసి పరుపు అన్నది ఏదో మీద అంటే మీకు తెలియాలి కదా, కింద ఏం తెలుస్తుంది మీకు. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, అదే ప్రశ్న యేసు ప్రభు మనం అడుగుతున్నాం అనుకుందాం.
విచ్ ఇస్ ఈజీ? పాపములు క్షమింపబడ్డాయని చెప్పడం ఈజీయా, లేకపోతే నీ యొక్క పరుపు ఎత్తుకుని నడువు అని చెప్పడం సులభమా? విచ్ ఇస్ ఈజీ? ఏది సులభము మిమ్మల్ని అడుగుతున్నాను. అది ఈజీ. నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపోవడం అది కష్టం కదా. ఒకసారి ఆలోచిద్దాం. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. నేను కొంచెం డెప్త్గా చెప్తే మీకు అర్థమైపోతుంది. యేసు ప్రభువారు నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన శరీరం నలగబడి సరిపోయిందండి. ఓకేనా? ఆయన పొందిన గాయం చేత నీకు ఆరోగ్యం వచ్చేది. కానీ నీకు రక్షణ కోసము ఆయన రక్తం చిందించాడు. సో సాల్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ హీలింగ్. హల్లెలూయా. అలానే నేను చెప్తున్నాను కదా, దేవుడి యొక్క సాల్వేషన్లోనే హీలింగ్ అనేది పార్ట్ అండి. ఓకేనా? సపరేట్గా మళ్ళీ ఏం చేయలేదు ఆయన. హీ వాజ్ బ్రూస్. నా బైబిల్లో ఇష్టమైన చాప్టర్ ఐజాయా 53. ఐ లవ్ దట్ చాప్టర్. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. చదువుదాం. సో విచ్ ఈజ్ ఈజీ? పాపములు క్షమింపబడ్డాయని చెప్పడం ఈజీయా, లేకపోతే నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపోవడం అనేది చెప్పడం ఈజీగా? చూద్దాం. కంటిన్యూ చేయనక్క. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. హల్లెలూయా. అసలు యేసు ప్రభువారు చూద్దాం, గమనిద్దాం. యేసు ప్రభువారు వారి యొక్క విశ్వాసం చూశారు. ఎవరి యొక్క విశ్వాసము? స్నేహితుల విశ్వాసం చూసి ఎవరితో మాట్లాడుతున్నాడు? గెట్ దిస్. నీ స్నేహితుడు విశ్వాసం లేకపోయిందేమో కదా, కానీ నీ యొక్క విశ్వాసం బట్టి దేవుని యొక్క స్నేహితుడిని క్షమిస్తాడు. నీ యొక్క విశ్వాసం బట్టి నీ యొక్క స్నేహితుడిని ఆయన స్వస్థపరుస్తాడు. సో ఇట్ ఈస్ టు యూ మోనికా. యువర్ ఫేత్ విల్ హెల్ప్ యువర్ మామ్ టు రికవర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. ఒక నిమిషం. క్రేజీగా ఉంటారు. బట్ అయిపోయింది కదా. 11 వచనం. పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. హల్లెలూయా. నేను చెప్తాను కదా, పాపము క్షమింపబడ్డాడు ఎందుకు చెప్పాడు తెలుసా ఆయన? ఇలా ఎందుకు చెప్పలేదు? బీ హీల్ అని చెప్పలేదే, లేకపోతే గుడ్డి వాడితో వెళ్ళి కడుక్కో అని చెప్పలేదే. మనం చూస్తాం, ఊచ చేయగలవని చూస్తే నీ చేయల సాపు అని చెప్పాడు దేవుడు. కానీ ఈ వ్యక్తి వచ్చినప్పుడు ఏమన్నాడు? నీ యొక్క పాపలు క్షమింపబడ్డాయి అన్నాడు. దాని తర్వాత ఏం చేస్తామంటే లెగిసి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. లెగిసి వెళ్ళిపోమన్నాడండి. హీలింగ్ చేయడా? అమేజింగ్. యు ఆర్ అన్కాన్షియస్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు లెట్ యు నో ద ట్రూత్. ఈ సత్యం మీకు ముందే తెలుసు. నేను చెప్తాను, అది మీకు ర్యాండమ్ వచ్చింది కానీ ఆ డెప్త్ చెప్తాను నేను. గాడ్ ఈస్ నాట్ డీలింగ్ విత్ హిమ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, హీ ఈస్ డీలింగ్ విత్ హిమ్ ఇన్ ద ఇన్సైడ్. ఎప్పుడైతే నీ యొక్క హృదయము శుద్ధిపబడుతుందో అక్కడి నుంచి హీలింగ్ అనేది నీ బాడీలోకి వచ్చేసింది. అప్పుడు యూ కెన్ డూ ద ఇంపాసిబుల్ థింగ్స్. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చెప్తాను, దేవుడు ఈయన స్వస్థపరచలే. హల్లెలూయా. ఎలా? పక్షవాయువు ఉన్నవా రైజ్ అప్ అన్న డైరెక్ట్ అంటే వాట్ ఈజ్ డూయింగ్ అంటే ఫస్ట్ తిన ఆత్మలో ఆయన కార్యం చేశాడు. ఏంటి? క్షమింపబడ్డాయి అనే విషయం మనకు తెలిసినప్పుడు హిస్ హార్ట్ వాస్ బ్రోక్. అంటే మనడు ఆ యొక్క స్థితిలో ఉన్న కారణం ఏంటో తెలుసా? తను చేసిన పాపము. అందుకే దేవుడు హీ గోస్ విత్ ద రూట్. అంటే ఒక్కసారి నీ స్వస్థపరిచాడంటే ఆయన ఏదో పైకి వచ్చేసి జెండమా పామేసి తగ్గిపోయిందా అని చెప్పడు. అసలు ఈ తలనొప్పి రావడం కారణం ఏంటిది? ఆ కారణం ఏంటో తెలుసుకుని ఆయన దాన్ని శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. నువ్వు లెగ్గానే అబ్రహాము సారా స్టోరీ తెలుసా మీ అందరికీ? సారా దేవుడితో అబద్ధం ఆడతా విషయం మీకు తెలుసా? అంటే నవ్వుతుంది మాట. హీ అని నవ్వునప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు నవ్వు అంటే ఆమె ఏమంటది? నేను నవ్వలేదు అంటే ఏం చెప్పింది దేవునితో? ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఎవరైనా సరే చర్చ్కి వచ్చి ఎవరైనా అబద్ధం ఆడితే మనం ఏం చేస్తాం? ఫైర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అబద్ధం ఆడతావా? క్రైస్తవుడు ఉండి. కానీ యేసు అక్కడ ఎలా స్పందించాడు సారాతో? ఓకే, ఎందుకలా అంటావు?
గాడ్ న్యూ. దేనితో డీల్ చేయాలో ఆయన బాగా తెలుసు. తన యొక్క హార్ట్ శుద్ధి అవ్వలేదు కనుక దేవుడి స్థితిలో మార్పు నేను తేలను, వదిలేద్దాం. కానీ ఎప్పుడైతే ఇఫ్ యూ కుడ్ చేంజ్ యూ ఫ్రమ్ ది ఇన్సైడ్ యూ విల్ బి చేంజ్ అవుట్ సైడ్ టు. హల్లెలూయా. అందుకే ఒక వ్యక్తిని మారడండి. సువార్త ప్రకటించినప్పుడు మనం అంగీకరించినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫ్రూట్ అని బయటకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడు నీ యొక్క పాపములు క్షమింపబడ్డాయి అన్నప్పుడు హిస్ హార్ట్ వాస్ కూల్. ఎందుకు చేస్తా ఒక వాడు చెప్తాను వాక్యం అంట, దేవుని యొక్క మాటలు అంట ఎముకలకు పుష్టినిస్తాయంట, కానీ నలిగి విరిగిన హృదయము క్షీణింపజేస్తాయి. బ్రోకెన్ స్పిరిట్. ఓకేనా? ఆ బలి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. మీరు సామెతలు బాగా చదివితే అక్కడ వాక్యం ఏంటి తెలుసా? నువ్వు అనారోగ్యంగా ఉండడానికి ఒక కారణం ఏంటి తెలుసా? నువ్వు సంతోషం లేకపోవడం. అని గాడ్ రిజాయిస్ 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 అగైన్ ఐ సే రిజాయిస్ అంటాడు. ఒకసారి చెప్పేది రిజాయిస్ అని ఒకసారి చెప్తే అయిపోదు కదా. ఫియర్ నాట్ అని ఒకసారి చెప్పాడు, కానీ ఇక రిజాయిస్ 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 ఎన్నిసార్లు చెప్తాను తెలుసా? ఒక్కసారి నీకు అర్థం కావట్లేదేమో. అగైన్ ఐ సే రిజాయిస్, ఎందుకంటే యువర్ హీలింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజాయిసింగ్. అందుకే ఎప్పుడైనా అనారోగ్యమైన వ్యక్తిని అవడం చూసామా? నవ్వుతున్నా అంటే ఏంటో ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అంటున్నావు. సో ద సీక్రెట్ ఏం లేదు, ద మోర్ యూఆర్ హ్యాపీ. మనం నవ్వుకోవడానికి మన కామెడీ చేత నవ్వు వస్తుంది. అలాంటి బై జనరేషన్లోకి వచ్చేసాం మనం. లేదండి, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఇన్ ద లార్డ్, నాట్ ఇన్ ద కామెడీ. కామెడీస్ నవ్వు రాలని చెప్తలేదు, కానీ అది పరిమితం మాత్రమే. బట్ ఎటర్నల్ జాయ్, ట్రూ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ ద వర్డ్. నీకు టైకిస్ తెలియదు కదా. వీళ్ళు ఫోటో తీసేటప్పుడు నన్ను నవ్వు అంటున్నారు, నాకు నవ్వు రావట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క నిమిషం ఆగన్నా టైకేసి తీసుకొస్తాను చెప్పి వాళ్ళు నుంచి పెట్టారు, నాకు నవ్వు వస్తుందన్నమాట. అంటే వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ రిజాయిసింగ్ ఇన్ టైకియస్. హల్లెలూయా. అంటే తనను బట్టి సంతోషపడుతున్నాను. ఓకేనా? అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే దేవుని బట్టి సంతోషిస్తున్నావో స్వస్థత అనేది నీ యొక్క శరీరంలోకి ప్రవహిస్తుంది. హల్లెలూయా. సో ఇక్కడ యేసు ప్రభు ఏం చేశారంటే, ఎప్పుడైతే నీ యొక్క పాపములు క్షమింపబడ్డాయనే విషయము ఆ యొక్క పక్షవాయంతో ఉన్న వ్యక్తికి చెప్పినప్పుడు తనలో ఆల్రెడీ హీలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం దేవుడు వచ్చి బీ హీల్ అని అక్కర్లేదు, అరైజ్ అండ్ వాక్ అన్నాడు సింపుల్గా. సో ఇప్పుడు నేను అరైజ్ అండ్ వాక్ అంటాను. అప్పుడు ఏం చేస్తా, ఈ దుప్పటి తీసుకుని నీ మీద వేసుకుని నువ్వు సరదాగా వెళ్ళిపోవాలి. ఓకేనా? ఓకే, వి సే ఇట్ యాజ్ ఎ చర్చ్. మేము అందరం ఒకటేసారి అంటావా? ఏమని చెప్పాలి సార్? అరైజ్, తెలుగు చెప్పాలి. అరైజ్ అండ్ టేక్ అప్ తై బెడ్ అండ్ గో తై వే ఇన్ టు తై హౌస్. 11 వచ్చిన చదువు ఒకసారి. నువ్వు లేచి అప్పుడే కదా మేము చదువుతావు, నువ్వు లేచి వెళ్ళిపోతావు. కానీ అందరూ చదువుతాం బికాస్ ఐ వాంట్ యూ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ వాంట్స్ యూ టు పార్టిసిపేట్. ఓకే, రెడీ? 1 2 3. నీవు లేచి నీ పరుపెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పాను. చలో క్లాప్ 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 ఎవ్రీబడీ. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. 12వ వచనం ఏం తెలుసా? మనం చూసాం, ఇప్పుడు చదువుదాం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది. చూడండి, దేవుడు మేము చేస్తే చిన్నగా చేయండి, చేసాడు అందరు కనపడా చేస్తాడు ఆయన. హల్లెలూయా. హీస్ డూయింగ్. నువ్వు ఎన్నాళ్ళు దాక్కుంటా నేను చేస్తాను. దీపం ఎప్పుడు దేని ఉండాలంట? అది దేవుడు పెట్టిన కాన్సెప్ట్. కానీ మనం ఏం చేస్తాను సార్, మంచం కింద పెడతాం. ఏం చెప్తున్నాను, నీ పిల్లల టాలెంట్స్ ఉన్నాయి, నీ పిల్లల వాళ్ళకి దేవుడు గిఫ్ట్స్ ఇచ్చాడు. సింగింగ్ అవ్వచ్చు, డ్యాన్సింగ్ అవ్వచ్చు. నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేసావు అనుకో, నువ్వు మంచం కింద పెట్టినవాడు ఉంటావు. అలా కాకుండా ఆ దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఆ యొక్క వెలుగు ప్రజల్ని ప్రకాశింపజేస్తుంది. ఆ వెలుగును బట్టి ప్రజలు దేవుని దగ్గరకు వస్తారు. ఆ వెలుగు ఏంటి? మంచి పనులు. హల్లెలూయా. అందుకే బయలుదేరి నీ యొక్క మంచి పనులను చూసి అన్యులు దేవుడు మహిమపరుస్తారంట. నాకు తెలిసిన ఒకటే ఒక మంచి పని ఏంటో తెలుసా? అది వచ్చేసారు, లైన్లోకి వచ్చేసారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ప్రీచింగ్ ద గుడ్ న్యూస్. దానికన్నా మంచి పని నాకు తెలిసింది వేరొకటి లేదండి. దాని తర్వాత ఏదైనా సరే. హల్లెలూయా. అండ్ ఇమ్మీడియట్లీ మరొకసారి అక్క 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఎందుకు?
చాలా మంది టీచ్ చేసి వెళ్ళిపోయారు, చాలా మంది ప్రీచ్ చేసి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభువులో ప్రత్యేకత ఏం తెలుసా? ఆయన ఒకసారి మాట విడుదల చేశాడంటే ఆ మాటలు కార్య సాధకమైన వాళ్ళు చేస్తున్నారు. హల్లెలూయా. సో ఇట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ మినిస్ట్రీ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు ప్రభు నామమున యేసు ప్రభు పరిచర్య చేస్తున్న కార్యముల కన్నా ఘనమైన కార్యము యొక్క సంఘముల నుండి ప్రజలందరూ చేయబోదురుగాక. హల్లెలూయా. నేను చేస్తానని చెప్తలే, మీరు చేస్తారని చెప్తున్నాను నేను. అందుకే ఎంకరేజ్ చేస్తున్నా, సువార్త ప్రకటిద్దాం. నాకు ఒక మాట చెప్పారు, ఇఫ్ యూ వాంట్ టు సీ ద పవర్, నువ్వు శక్తిని చూడాలనుకుంటున్నావా, ప్రీచ్ ద గాస్పల్. ఎందుకు? సువార్త దేవుని యొక్క శక్తి ఉన్నది. ఫర్ ద గాస్పల్ ఆఫ్ గాడ్ ఇస్ ద పవర్ అండ్ సాల్వేషన్. ఓకేనా? ఎప్పుడైతే నేను సువార్త ప్రకటించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నాలోనే శక్తి బయటకు నేను చూశానండి. ఓకేనా? హల్లెలూయా. చాలామంది పవర్ కోసం తిరుగుతూ ఉంటారు, జాయ్ కోసం తిరుగుతూ ఉంటారు, పీస్ కోసం తిరుగుతూ ఉంటారు. అవన్నీ ఎక్కడో లేవండి, సువార్తలో ఉంది. మీరు సువార్త ప్రకటించండి, దేవుని యొక్క శక్తిని ఖచ్చితంగా చూస్తారు. నువ్వు దేవుని శక్తిని చూస్తలేదా? సువార్త ప్రకటిస్తలేదు. సువార్త ప్రకటించండి, హృదయాలు మారిపోతాయి, వారి యొక్క మనసులు మారిపోతాయి. నువ్వు పైన వస్త్రాలు మార్చడం ఈజీ ఏమో, కానీ లోపల హృదయం మార్చడం చాలా కష్టమండి. ఎందుకు? నువ్వు నేను ఏం చేయలేదు ఆ విషయంలో. నువ్వు ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మాటను పట్టుకుని ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు ఒప్పింపజేస్తాడు. సో ఇక సాయంకాలం నేను ఏం చెప్తాను తెలుసా? ఎలా అయితే పక్షవాయి యేసుప్రభు ఒక మాట విని విధేయత చూపించాడు వెంటనే ఉంది అక్కడ, అదేవిధంగా యేసుప్రభు ఒక మాట పట్టుకొని నువ్వు విధేయత చూపించినప్పుడు మహిమ, ఘనత, కృప, క్షేమం నీ వెంట వస్తాయంట. హల్లెలూయా. సో నీ యొక్క స్థితి మారాలంటే వాక్యానుసారంగా నడుచుకో, వాక్యం విను, వాక్యానుసారంగా ఆలోచించు, వాక్యమే పలుకు, వర్డ్ ఓన్లీ. ఓకేనా? ఆ వాక్యం యేసు ప్రభువు ఉన్నారండి. నువ్వు ప్రతిసారి వాక్యానుసారం నడుచుకున్నప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు విశ్వాసంతో నడుస్తున్నావు. హల్లెలూయా. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో ఇంపార్టెంట్. అందరిలో చెప్తామా? నాకు ఆ జీవితము దేవుడు ఇచ్చిన మాట మీద నేను కట్టుకుంటున్నాను. నేను ఎందుకు మీతో చెప్పిస్తూ ఉంటాను తెలుసా? కన్ఫ్యూషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు రక్షింపబడ్డాను కూడా నీ నోటి ఒప్పు అనేది అది ప్రాముఖ్యత. హల్లెలూయా. అందుకే మీరు అనారోగ్యంగా ఉన్నా సరే ఏమని చెప్పాలి తెలుసా? లార్డ్ ఐ యామ్ హీల్డ్ బై యువర్ స్ట్రైప్స్. నువ్వు పొందిన గాంచిన స్వస్థపరచబడ్డాను. ఇదే నువ్వు చెప్తున్న ప్రతిసారి దానిలో నడుస్తున్నావు. అందుకే బలహీనుడు నేను బలవంతునని చెప్పాలంట, చెప్పాలి. పవర్ ఇన్ యువర్ మౌత్, శక్తి అనేది నోటిలో ఉంది. సో పలుకు, దేవుని వాక్యం పలుకు. ఏమి చూడాలనుకున్నావు నీ యొక్క జీవితం, నీ కుటుంబం పట్ల నువ్వు పలుకు. నేను పొద్దున్న లేచి ఏం చేస్తాను? మిర్రర్ చూసి ఇట్ ఈస్ వాట్ ఐ డూ, సీక్రెట్ రివీల్ చేస్తాను. I see you going into the world and preach the gospel to each and every creation చెప్పుకుంటాను. నేను చూసి అర్థం చేసుకుని అనుకుంటున్నమాట, నువ్వు సర్వలోకంలో స్వార్థ ప్రకటిస్తావు, నువ్వు సర్వలోకంలో స్వార్థ ప్రకటిస్తావు. ఈ లోకాల పత్రిక వచ్చినావు కదా, నాకు 3 సంవత్సరాలు పదే పదే మాట పలుకుతారు ఉంటా. ఏంటిది? ఫర్ యర్ స్పిరిట్ ఇస్ అపాన్ మీ, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదల సువార్త ప్రకటించడానికి. ఆ వచనము నేను 3 సంవత్సరాలు ఎక్కువగా ఆ మాట పలుకుతూ వస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను సార్? అది అనుభవిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము, కళ్ళు మూసుకుందాము. సో లైవ్లో చూస్తున్నారు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మీ అందరికీ నా యేసు ప్రభు పేరట ప్రోత్సహిస్తున్నాను. ప్రేమయున్న దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి 2020 సంవత్సరం క్రితమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ యొక్క నా యొక్క పాపాల నిమిత్తం, రోగాల నిమిత్తం, శాపాల నిమిత్తము రక్తం చిందించి సమాధి చేయబడి మళ్ళీ 3వ రోజు మరణం తిరిగేశాడు. నువ్వు యేసు ప్రభుని నీ యొక్క రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించమని నీ యొక్క తోటి సహోదరులాగా నేను ప్రోత్సహిస్తున్నాను. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఈ యొక్క పాపములో నుండి, ఈ యొక్క రోగములో నుండి, ఈ యొక్క శాపములో నుండి నువ్వు విడుదల కలిగి దేవుని యొక్క జీవం పొందుకుంటావు. అంతేకాకుండా దేవుని యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మను తన యొక్క గుడారంగా చేసుకుని నీలో వచ్చి నివసిస్తారు. సో ఐ ఎంకరేజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ who are watching me,
on live or else you will be watching later on. I encourage you to accept my Jesus. You will receive not only the forgiveness for your sins, but also you will receive the God's life. More than the God's life, you will receive God Himself. Hallelujah. తండ్రి యేసు ప్రభు నామమున మీరు మాతో మాట్లాడారు, మీకు వాక్యానికి విధేయత చూపించమని మీరు మమ్మల్ని ఆశపడుతున్నారు కనుకనైనా మేము నమ్మిక మాత్రం ఉంచుతున్నాం నాయన. ప్రభా, మేము మీ యొక్క వాక్యమే వినువారుగా ఉండుము గాకనైనా, మీ వాక్యం పలికే వారుగానే ఉండుము గాకనైనా, మీ వాక్యానుసారంగా ఆలోచించే వారుగా ఉండుము గాకనైనా. ప్రభా, మాలో నుండి మీ యొక్క వాక్యము రెట్టింపుగా ఇతరులకి స్ప్రెడ్ అవును గాకనైనా. మా నుండి స్ప్రెడ్ అయ్యేది ఆ కోవిడ్ గారు కానీ, మా నుండి స్ప్రెడ్ అయ్యేది దేవుని యొక్క వాక్యం నైనా. యేసు ప్రభు నామమున ప్రభా ఎటువంటి అనారోగ్యం మాకు తాకకుండా నీకు ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. We don't have any other way, only Jesus way, in Jesus mighty name. ఏ ఒక్కరు కూడా యేసు నామమున ఎటువంటి అనారోగ్యం పాలవకుండా 2022కి వీళ్ళు ఎంటర్ అవుదురు గాకనైనా. వీరిని యొక్క కుటుంబము సంపూర్ణమైన ఆరోగ్యంతో, సంపూర్ణమైన సమృద్ధితో let them enter in the 2022 in Jesus mighty name. ఎటువంటి కొలత లేకుండానైనా వీరి యొక్క జీవితంలో మరి ఎన్నడూ రుచికరమైన భోజనము అది కేవలం యేసు ప్రభువు వారిలో ఉన్నది విషయాలు గ్రహింపబడుతును గాక నాయన. I speak their eyes to be open in Jesus mighty name. I speak their ears to be open in Jesus mighty name. O riba shendelebo sakada elemondo rasaka elemondo ramama elebo ramama se యేసు ప్రభు నామమున ప్రతి ఒక్క బలహీనపరచు ఆత్మను యేసు నామమున లయపరుస్తున్నాను నాయన. సంపూర్ణమైన ఆరోగ్యం యేసు ప్రభు నామమున ప్రకటిస్తున్నాను నాయన. ఏ ఒక్కరు కూడా అనారోగ్యం కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులాగా మీరు జీవించదురు కాకని ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్క ఆటంకపరిచే వ్యక్తిని, ఆటంకపరిచే ఆత్మ యేసు నామమున తొలగిస్తున్నాను నాయన. ప్రజలందరి కొరకును, అధికారుల కొరకును, రాజుల కొరకును, బంధుమిత్రుల కొరకును ప్రతి ఒక్కరితో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీ యొక్క స్వరం విని మీ యొక్క స్వరం ప్రకారం అందరూ నడుచును గాక నాయన. యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము. అనౌన్స్మెంట్ ఉన్నామండి. ఈ వారాల ఆయన చూసుకున్నాం. ఓకే, ఓ ప్రశ్న మీకు కదా తెలిసిందే కదా, మాట్లాడుతా. ఈరోజు వాక్యంలో ఈరోజు మనకి ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు చూడాలాగా కలుగుతామని. సో మనం ప్రతిసారి వాక్యంలో ఏమైనా నేర్చుకున్నావా, దేవుడు మనం మాట్లాడాలా అన్నది మనం చూసుకోవాలి. సాయంత్రం 7 o'clock నుంచి 8 వరకు ఉంటుంది. ఫ్రైడే ఫస్ట్ ప్రేయర్ ఉంటుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ 11 o'clock. నెక్స్ట్ సండే సెకండ్ రోజు మార్నింగ్ 9 o'clock. ఈ 7 o'clock ఉంటుంది తెలుగులో. సోమవారం నుంచి గురువారం వరకు 7 గంటలకి ప్రారంభం ఉంటుంది. శుక్రవారం రోజు 11 గంటలకి ప్రారంభం ఉంటుంది. శనివారం రోజు ఫస్ట్ 11 o'clock. సండే రోజు evangeling and hit the bell.
ఈ వాక్యం మీకు నిజంగా ఆశ్చర్యకరంగా నేర్చుకున్నారంటే ఎంతమంది మనకు తెలిస్తే అంతమందికి వాక్యం ఈ విధంగా మనం వాక్యం స్ప్రెడ్ చేసే వాళ్ళగా ఉంటాము. దేవుడి వాక్యం దేవుడు ఈ వాక్యాన్ని దీవించారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లెట్ us clap. ఒకసారి ఏది 4 రోజులు ఉన్నాయో సోమవారం